హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సుకేష్ పాల్. ఎప్పటిలాగానే ఈరోజు కూడా మరో షార్ట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కొన్ని ప్రక్రియలకి ఆద్యులైనటువంటి వారి గురించి మనం తెలుసుకుందాం. తెలుగు సాహిత్యంలో కొన్ని ప్రక్రియలకు ఆద్యులైనటువంటి వారు. చూడండి, తెలుగులో మొదటి తెలుగు దండకం భోగిని దండకం. ఇది పోతన గారు రాయడం జరిగింది. కాబట్టి మొదటి దండకం అనగానే మనకి పోతన పేరు అనేటువంటిది గుర్తుకు రావడం జరుగుతుంది. అలాగే మొదటి స్వీయ చరిత్ర, అది ఇంగ్లీష్లో రాసుకున్నటువంటి తెలుగువాడు, ఆంగ్లంలో రాసుకున్నటువంటి తెలుగువాడు ఎవరంటే వెన్నెలకంటి సుబ్బారావు గారు. ఇది 1873వ సంవత్సరంలో ప్రచురితమైంది. అలాగే తెలుగులో రాయబడినటువంటి మొదటి స్వీయ చరిత్ర శబ్దార్థ సర్వస్వం ఎవరు రాసుకున్నారంటే పరవస్తు వెంకట రంగాచార్యులు గారు. ఇది ఇంగ్లీష్లో రాసుకున్నటువంటి మొదటి స్వీయ చరిత్ర. ఇది ఇంగ్లీష్లో రాసుకున్నటువంటిది ఎవరంటే తెలుగువాడు. ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతారు, ఒకసారి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలాగే తొలి ఎలిజీ కావ్యం, అంటే ఎలిజీ అంటే మనం చెప్పుకున్నాం కదా, స్మృతి కావ్యం. కాబట్టి ఈ యొక్క ఎలిజీ రచయిత ఎవరంటే వసురాయ కవి గారు. ఈయన 1872వ సంవత్సరంలో దీన్ని రాయడం జరిగింది. అలాగే తొలి తెలుగు పత్రిక సత్యదూత. తొలి తెలుగు పత్రిక అంటే సత్యదూత 1835లో ఇది వెలువడడం జరిగింది. అలాగే తొలి తెలుగు సాహిత్య ప్రక్రియ, అంటే సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రక్రియ సుజన రంజని. ఇది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మనకి తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి పత్రికలు కూడా చాలా సేవలు అందించాయి. కాబట్టి తొలి తెలుగు సాహిత్య ప్రక్రియ సుజన రంజని 1882లో ఇది వెలువడడం జరిగింది. అలాగే మొదటి కథానిక మనకు తెలుసు. మొదటి కథానిక ఏంటి? దిద్దుబాటు. ఇది 1910లో రాయడం జరిగింది. ఎవరు చెప్పండి? గురజాడ అప్పారావు గారు. అలాగే మొదటి అలభ్య యక్షగానం రాశారని ఉంది, కానీ అది లభించకపోవడం వల్లనే అలభ్య యక్షగానం అయింది. కాబట్టి అదేంటంటే సౌరభ చరితము పోలుగంటి చెన్న సౌరి రాశాడంట ఇది, కానీ అది లభించలేదు. అలాగే మళ్ళా మనకి మొదటగా లభ్యమైనటువంటి మొదటి యక్షగానం అనగానే మనకి గుర్తొచ్చేటువంటి పేరు ఏంటంటే సుగ్రీవ విజయం. ఇది ఎవరు రాశారు? కందుకూరి రుద్రకవి రాశాడు. అలాగే చివరిగా సంస్కృతంలో మొదటి దండకం, తెలుగులో మొదటి దండకం భోగిని దండకం, సంస్కృతంలో మొదటి దండకం మాలతి మాధవములు. ఇది రాసినటువంటి వారు సంస్కృత కవి అయినటువంటి భవభూతి గారు. ఈ విధంగా కొన్ని షార్ట్ టాపిక్స్ మాత్రమే నేను తీసుకొని మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెట్, డిఎస్సి, అలాగే సెట్, నెట్ మొదలైనటువంటి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి తెలుగు సాహిత్యానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కంటెంట్ యూజ్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరొక టాపిక్తో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. మీ సుకేష్ పాల్.